స్వాతి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది గంటల్లో సిరిమాను సంబరం. భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర కుంగు బంగారమైన పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి మరికొద్ది గంటల్లో రానుంది. ఇప్పటికే హుక్కుంపేట నుంచి సిరిమాను అక్కడి నుంచి ఆలయం వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు. అట్లాగే భక్తుల తాకిడి కూడా గంట గంటకు పెరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. పురవీధులు కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ ప్రధాన రహదారుల నిండా కూడాను భక్తులతో నిండిపోయింది. అయితే ఉదయం నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడాను భక్తులు ఈ మండు టెండలో కూడా క్యూలైన్లో బారులు తీసి అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అట్లానే ఘటాలు పట్టుకుని అమ్మవారి మొక్కులు చెల్లించేందుకు ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ పెరుగుతున్న కొద్దీ విజేపీలు తాకిడి కూడా పెరుగుతుంది. వీఐపీల తాకిడి పెరిగే కొద్దీ భక్తులు ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎస్కోట్ నుంచి వచ్చామండి. మేము వచ్చి అప్పుడే 9 గంటలకు వచ్చాము. వచ్చి అప్పుడే 2 గంటలు అయిపోతుంది లైన్లో నించుని. కానీ లైన్లు కదలటం లేదు. ఈసారి జన రద్దీడు ఎక్కువైపోయింది. జనాలు కదలటం లేదు. మీరు టిఫిన్ చేసి వచ్చారా లేదా? అట్లా ఏమీ తినలేదండి. ఉదయం నుంచి ఉపవాసం. అమ్మవారి దర్శించుకున్నాను. మీ ఉపవాసంతో వచ్చారు? అంతేనండి, ఉదయం నుంచి ఉపవాసంతోనే ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరిలోనండి. ఈ ఊర్లో నుంచి వచ్చాము. 9 గంటలకు వచ్చిన వాళ్ళు మేము ఉన్నాము. ఒక ఏటి నీళ్ళండి, నీళ్లు మంచి నీళ్ళు వేస్తాను, మజ్జిగ వేస్తాను. ఆ మజ్జిగ నీళ్ళతోనే అందరితో చిన్నపిల్లలతో ఉన్నానండి. మనం చూస్తాము ఇక్కడ చిన్నారి కూడా ఉంది. చిన్నారి పరిస్థితి కూడా పాపం వాళ్ళ పేరెంట్స్ తోటి చిన్నారి కూడా ఇక్కడే ఉన్నారు. అట్లానే వృద్ధులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నాము, సిరిమాను సంబరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే మండు టెండలో కూడా భక్తులు చూస్తున్నాం మనం. ఇప్పుడు కూడా క్యూ లైన్ లో బారులు తీరి ఉన్నారు. అయితే ఇప్పటికే అయితే సహజంగా ఎట్లాంటి వాళ్ళ కోసం టెంట్లు కానీ లేకపోతే ఇతర ఎటువంటి పందిరులైనా వేసి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తే అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? ఎప్పుడు లేని విధంగా ఈ రోజు కనిపిస్తున్న పరిస్థితి భక్తులు బాగా వ్యక్తం చేస్తున్నారు. మీరు గతంలో పోయినట్లు చూసారా? చాలా సందర్భాల్లో మనకి పండుగ వాతావరణంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం మాత్రం ఘటాలు తీసుకొస్తున్నటువంటి మహిళలు కూడా ప్రత్యేకమైన కౌంటర్లో పెట్టారు. దీనివల్ల ఏముంది, ఇప్పుడు నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాను. ఎప్పుడూ మనకి పైడితల్లమ్మ పండుగ చరిత్రలో లేదండి ఇలాగా మహిళలంతా రోడ్డు మీద ఉన్నారని. అన్నిటికన్నా కీలకం ఏంటంటే ఘటాలు తీసుకొస్తున్న మహిళలు 2-3 రోజుల నుంచి ఉపవాసాలతో ఉంటారు. అది కాకుండా చిన్నపిల్లలు తీసుకొచ్చారు. ఈ రోజు వీళ్ళని అక్కడ ఉన్నటువంటి వీఐపీ దర్శనాలు ఆపకుండా 8 గంటల వరకే దర్శనం చెప్పి జిల్లా కలెక్టర్ గారు పాసులు ఇచ్చారు. 8 తర్వాత కూడా ఇంకా అధికారుల తాలూకా కుటుంబ సభ్యులంతా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వేల మంది మహిళలు రోడ్డు మీద ఉన్నారు. తర్వాత ఎండోమెంట్ కమిషనర్ వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలి. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుగుతున్నప్పుడు 1 కిలోమీటర్ వరకు కనీసం పెండాలు వేయాలి, లేకపోతే ఇక్కడ చేపలు వేయాలని కూడా ఆలోచన లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఇప్పుడే జిల్లా అధికారులతో కూడా మాట్లాడాం. ఇంకా ఉన్నతాధికారులు వస్తున్నారు. వికలాంగులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలిసి చేస్తున్నారు, తెలియని పరిస్థితి. ఎండలో మాత్రం ప్రజలు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ బోటింగ్ లో కూడా పోలీసు సిబ్బంది, వాళ్ళ అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇతర వీఐపీలు గారు వచ్చి గంటల లోపల ఉంటారు. ఎంతవరకు కట్టాలి? అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను నేను. జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు అక్కడ గంటల తరబడి ఉంటే సామాన్య ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఘటాలు ఉన్న వాళ్ళు త్వరగా పంపించాలని నేను కోరుతున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు వైఫల్యం ఎప్పుడూ జరిగిన విధంగా ఈ రోజు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లానే పోలీసులు అయితే ఆంక్షలు కూడా పెంచారు. ఎక్కడెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంది. పోలీసులు ఓవరాక్షన్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కోటి. విశేషాలు చూస్తూనే ఉండండి.